తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న 2 రోజుల్లో ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. తెలంగాణలో ఓవైపు ఎండలు దంచుకొడుతున్నాయి, మరోవైపు వర్షాలు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యధికంగా ఆదిలాబాద్ లో 43 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. దీంతో పాటు నిజామాబాద్, రామగుండం, మహబూబ్ నగర్, ఖమ్మం వంటి జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవడంతో కూడా ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా 36 నుండి 39 డిగ్రీల మధ్య అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ జిల్లాల్లో అయితే ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అయితే మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అంటే తూర్పు, పశ్చిమ జిల్లాల్లో అయితే తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వెదర్ ఆఫీసర్స్ అయితే చెప్తూ ఉన్నారు. ఈ రోజు కూడా పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా కూడా ఆయా జిల్లాలకైతే హెచ్చరికలను జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకుంది. ఇటు చూసుకున్నట్లయితే మోస్తరు వర్షం అయితే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో అయితే నమోదైంది. దీంతో పాటు జగిత్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అయితే తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని కూడా ఆ జిల్లాలకేమో ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. ఇక కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే రానున్న 2 రోజుల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఐఎండీ అధికారులు చెప్తూ ఉన్నారు. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలులు వీస్తాయని చెప్తున్నారు. అందుకే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. దీంతో పాటు ఎల్లుండి నుండి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే వడగాలులు వీచే అవకాశం కూడా ఉందని అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఋతుపవనాల విషయానికి వస్తే ఈ నెల 16వ తేదీ నుండి కూడా నైరుతి ఋతుపవనాలు దక్షిణ బంగాళాఖాతము, అండమాన్ సముద్రం, దీంతో పాటు అండమాన్ నికోబార్ దీవులకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని కూడా వెదర్ ఆఫీసర్ చెప్తున్నారు. అయితే ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ కూడా ఈసారి ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా కూడా వెదర్ ఆఫీసర్స్ అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు ముఖ్య కారణం అయితే మనం చూస్తున్నట్లయితే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అయితే కొనసాగుతుంది. ఈ అల్పపీడనంతో పాటు ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దీని ప్రభావము ఇటు పలు రాష్ట్రాల మీద ఉంది. అది ప్రభావం కొంతమేర తెలంగాణ మీద కూడా ఉండడంతో కూడా వర్షాలు పడుతున్నాయని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా రానున్న 2 రోజుల పాటు ఈ రోజు కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వెదర్ ఆఫీసర్స్ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఉదయం నుంచి కూడా హైదరాబాద్ నగరంలో కొంత ఎండ వాతావరణమే ఉన్నప్పటికీ ఇప్పుడు కాస్త చల్లటి వాతావరణం అయితే నెలకొంది. అంటే కొంత మేఘావృతమైనటువంటి వాతావరణం కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్ నగరానికి వర్షానికి సంబంధించి ఎటువంటి సూచికనైతే జారీ చేయలేదు. ముఖ్యంగా ఈ వర్షం ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వర్షపాతానికి పెద్దగా ఛాన్స్ లేదని కూడా వెదర్ ఆఫీసర్స్ చెప్తూ ఉన్నారు. ఇక ఋతుపవనాలు కూడా 16వ తేదీకి వస్తున్నప్పటికీ కూడా ఎల్నినో ప్రభావంతో ఈసారి మరి వర్షాలు ఏ విధంగా కురుస్తాయనేది వేచి చూడాల్సి ఉంది. ఈసారి అయితే ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతమే నమోదయ్యే ఛాన్స్ ఉందని కూడా వెదర్ ఆఫీసర్స్ చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక భిన్న వాతావరణ పరిస్థితులు అయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. అటు ఉష్ణోగ్రతలు కూడా అధికంగానే నమోదవుతున్నాయి, మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు సాధారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. ఆ మేఘాలు ఏర్పడడం వల్ల కూడా వర్షాలు పడుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు కూడా పలు జిల్లాల్లో మనము ఇప్పుడు గత వారం రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడము, దీనికి తోడు సైక్లోనిక్ సిచ్యువేషన్స్ కూడా ఉండడంతో కూడా వర్షాలు పడుతున్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రానున్న 2 రోజుల్లో కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతూ ఉంటాయి,
దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రమేపీ ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తో రజిత, HM టీవీ, హైదరాబాద్.